స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాల కథలు మళ్ళీ స్టార్ట్ చేశాం కదా, ఇంకోటి చెప్పుకుందామండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి వచ్చి కళేబరాన్ని భుజానేసుకున్నాడు. బయటికి నడుస్తుంటే బేతాళుడు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం అట ఒక పల్లెటూరులో ఒక విధవరాలు ఒక ఆవిడ ఉండేది. భర్త లేడు, ఒక చిన్న ఆడపిల్ల ఉండేది. ఆవిడ కొంచెం అనారోగ్యం మనిషి పాపం. పిల్లని ఎట్టాగొట్టా పెంచి 13, 14, 16 ఏళ్ళు అట్లా వచ్చినాయి. వయసు వచ్చింది పిల్లకి, పెద్దదైంది. తల్లి చాలా జబ్బు తెప్పింది. పిల్ల మంచి బుద్ధిమంతురాలు, పనిమంతురాలు కూడా. అయితే వాళ్ళ అమ్మ ఏమందంటే కూతురు, అమ్మ నువ్వు ఇంకెంతకాలం కష్టపడతావు, నేను పెద్దదాన్ని అయ్యాను, బలము ఆరోగ్యము రెండూ ఉన్నాయి, ఎక్కడైనా ఒక పరుగుల ఇంట్లో చూసి పనికి పెట్టున్నాను, నేను వాళ్ళ ఇంట్లో పనిచేసి నిన్ను పోషిస్తా, వివాహం అవి అంటావా తర్వాత కాలంలో చూసుకుందాం, ఇట్లా ఈ ఊళ్ళో మనకేం పోషణ లేక చిన్న ఊళ్ళల్లో కష్టమమ్మా, ఎక్కడికైనా వెళ్దాము, నేను నిన్ను చూసుకుంటానని పిల్ల గట్టిగా ధైర్యం చెప్పింది. సరే వీళ్ళు ఏదైనా కొంచెం పెద్ద ఊరు వెళ్దామని ప్రయాణమై అక్కడక్కడ ఆగుతూ వేరే ఊరికి బయలుదేరారు. ఈ వేరే ఊరు వెళ్ళే క్రమంలో ఒక పెద్ద పట్టణంలో ఒక పెద్దవాళ్ళ ఇంటి వాకిట్లో ఆగారు ఒకరోజు సాయంత్రం. అయితే అరుగు మీద కూర్చుంటే ఆ ఇంటి ఆవిడ చూసింది. ఎవరు ఏమిటి అంటే, మా అమ్మ మేము వేరే ఊరు ప్రయాణం అయ్యామండి, ఈ రాత్రికి పంచలో పడుకొని ఇవ్వండి అని అడిగితే సరేనని ఆవిడ ఏం చేసింది, లోపలికి వెళ్ళి ఏదో కాస్త అన్నము అవి కూరలు అవి ఉంటే వీళ్ళ కాస్త మజ్జిగ అన్నం పెట్టి అన్నం పెట్టింది. అన్నం తిని తల్లి పిల్ల పడుకున్నారు. పడుకుంటే ఇల్లు చూస్తే పొద్దున్నే లేచి చూస్తే పెద్ద ఇల్లు, బోలెడన్ని గదులు, వెనకాల గొడ్డు గోదా ఉన్నాయి, వాకిలి అది చాలా బాగుంది. పిల్ల ఏమందంటే, అమ్మ వీళ్ళు మంచి వాళ్ళల్లే ఉన్నారు, వీళ్ళనే అడుగుదామని ఆవిడతో మాట్లాడింది. మా అమ్మకి నాకు ఉండడానికి స్థలం చూపించండి, మీ ఇంట్లో ఏదైనా పని ఇవ్వండి, చాలా బుద్ధిగా పని చేస్తాను నేను అని అడిగింది. ఆవిడ ఏమందంటే, అమ్మ పనికేం లోటు, బోల్డ్ పని, వంట ఆవిడ ఎట్లాగూ ఉంది, పై పనికి మనిషి ఎట్లాగూ కావాలి, ఎంత చేసినా ఈ ఇంట్లో పని తరగదు, ఉండండి అని ఒక కొట్టు గది ఒకటి చూపించింది. మీ అమ్మ నువ్వు ఈ గదిలో ఉండొచ్చు, గాలి వెలుతురు వస్తాయి, మీ అమ్మ జబ్బు మనిషి కాబట్టి ఏదైనా మంది పీల్చుకుని ఇక్కడే చేసుకుంది. కానీ అంటే అమ్మాయి ఏమంది, నాకేం ఇదిగా జీతం కూడా ఇవ్వద్దు, 2 పూట్ల శుభ్రంగా అన్నం పెట్టండి చాలు అంటే, సరే ఓ 10 రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా ఆవిడ ఒప్పుకుంది. ఇక ఆ కొట్టు గది శుభ్రం చేసుకుని తల్లి పిల్ల వాళ్ళు తెచ్చుకున్న బట్టల మూటను అక్కడే పెట్టుకుని ఉన్నారు. ఓ మంచము అవి ఇచ్చారు. తల్లి మంచమే పడుకునేది, పిల్ల కింద పడుకునేది. ఎంత చక్కగానో పనిచేసేది. బాగా ఇంట్లో మంచిగా అలవాటైతే ఒకనాడు ఏమైందట, ఈ పిల్ల సాయంకాలం మంచినీళ్ళు అవి బావికెళ్ళి పట్టుకొచ్చేసుకున్నాక రాత్రికి ఏదో బల్లి పడింది నీళ్ళల్లో. పడేసరికి పిల్ల ఏం చేసింది, ఆ మంచినీళ్ళు బారబోసి మళ్ళా వెళ్ళి ఇంకో చేద వేసి తీసుకొద్దామని బాగా రాత్రి మాటన నూరు దగ్గరికి వెళ్ళింది. లాంతర్ పుచ్చుకుని వెళ్తే అక్కడ ఒక కుర్రాడు కనపడ్డాడు. అమ్మాయికి మంచి బలశాలి, బలంగా ఎత్తుగా ఉన్నాడు, మొహం అది బాగుంది. ఈ అమ్మాయిని అడిగాడు, ఎవరమ్మాయి చీకట్లో వస్తున్నావు, నిన్నెప్పుడు ఈ ఇంట్లో చూడలేదే అంటే, నేను పని మనిషిని కొత్తగా చేరాను, 6 నెలలు అయింది మేము వచ్చి, మా అమ్మ నేను ఇక్కడే ఉంటున్నాం అన్నది. అన్నాక సరే నాకు కూడా మంచినీళ్ళు ఇవ్వన్నాడు. కాసిన మంచినీళ్ళు తాగాక ఏం చెప్పాడంటే, నాకు సహాయం చేస్తావా అన్నాడు. చేయగలిగే సహాయం ఏదైనా చేస్తాను బాబు, ఏం కావాలి చెప్పండి. నేను ఈ ఇంటి వాళ్ళ అబ్బాయినే, చనిపోయాను నేను చాలా కాలం క్రితం, ఒక పిశాచాలకి చిక్కుకున్నాను నేను, వాళ్ళు నన్ను చాకరీకి వాడుకుంటున్నారు, ఆ మూల తలుపేసి తాళం పెట్టుంటుంది కదా ఆ గది నాదే, నువ్వు నాకు సహాయం చేయమని అడిగాడు. అడిగితే అమ్మాయి ఒప్పుకొని ఏం చేసింది, అమ్మ రేపొద్దున ఆవిడ దగ్గరికి వెళ్ళి మర్నాడు, మరి ఆ గది ఎట్టాగో ఖాళీగా పడింది కదా, ఆ గది ఇవ్వండి నాకు అంది. అనేసరికి ఆవిడ కోపం వచ్చింది. ఆ గది మా అబ్బాయిది, వాడు ఎప్పుడు చచ్చిపోయాడు, అది నేను ఎవరికి ఇవ్వనంది. అయితే నేను వెళ్ళిపోతానంది కుసుమవతి, ఆ పిల్ల పేరు కుసుమవతి, నేను వెళ్ళిపోతానంది. ఆవిడకి ఆ పిల్లని వదలటం ఇష్టం లేదు, చక్కగా పనిచేస్తుంది, చేదోడు బాదోడుగా ఉండే మనిషిని పోగొట్టుకోవటం ఇష్టం ఉండదు. వాళ్ళమ్మ అసలు మాట కూడా మాట్లాడదు, వేళకి తిని పడుకుంటుంది, ఆవిడ దొడ్లో కూర్చుంటుంది, ఏదైనా ఆకుకూరలు అవి బాగు చేసి చిన్న పని తల్లి కూడా చేస్తుంది, పెద్ద పనులు చేయకపోయినా. సరే ఈవిడ ఏమనుకుంది, ఏనాడో పోయిన పిల్లవాడు 6-7 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయింది అని ఆలోచించుకుని సరే గది తలుపులు తీర్చింది. ఈ అమ్మాయి ఏం చేసింది, గదిలో చక్కగా గదంతా దులుపుకుని శుభ్రంగా కిటికీలు అవి తీసి పరదాలు అవి మార్చి గాలి పారేటట్టు చేసి, నేను ఇంకా ఓపికగా పనిచేస్తాను, మీకు హాయిగా నిద్ర సుఖంగా పడుతుంది ఈ గదిలో నాకని చెప్పింది ఆవిడికి. వాళ్ళమ్మ కొట్టు గదిలోనే పడుకునేది, పిల్ల వచ్చి ఈ గదిలో పడుకునేది. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, వాడు పిశాచాలకి చిక్కుకున్నాడు, వాడు జీవించుండగానే. దాంతో ఆ పిశాచాలు ఏం చేసినాయి, వీడిని చచ్చిపోయినట్టుగా చేసేసి వీడి ఆత్మను పట్టుకుపోయింది. వాడితో విపరీతంగా చాకరీ చేయించుకుంటాయి. రోజుకొక గంట సేపు అతను
వచ్చి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఫ్రీ టైం ఉంటుంది, 1 గంటే రోజు రాత్రిపూట 1 గంట వదులుతాయి. మిగిలిన 23 గంటలు వాడు నిద్రాహారాలు లేకుండా అక్కడ పనిచేయాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే 7 ఏళ్ళు వాడి శిక్ష. 7 ఏళ్ళు ముగిశాక వాడు వెనక్కి వచ్చేయచ్చు. ఇంట్లో వాళ్ళు కనుక కనిపెట్టారా మళ్ళీ 7 ఏళ్ళు ఎక్కువైపోతుంది. ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. రోజు రాత్రిపూట వచ్చి ఈ కుసుమావతి దగ్గర కబుర్లు చెప్పేవాడు. ఇక క్రమంగా ఏం చేశాడు, ఈ అమ్మాయితోటే ఉండటం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి కుసుమావతి గర్భవతి అయింది. ప్రతిరోజు రాత్రి అబ్బాయి వచ్చేసేవాడు. ఈవిడ గర్భవతి అయ్యేసరికల్లా ఈవిడికి ఏం చెప్పాలో తెలియలా ఇంటావిడికి. కానీ ఆవిడ అడగల, ఎవరని ఏమిటని అడగకుండా ఊరుకుంది. కానీ ఈ అమ్మాయి మీద నిఘా వేయాలని చూసేది. రాత్రిపూట ఈ అమ్మాయి ఎవరితోటో మాట్లాడుతున్నట్టు ఆవిడికి తెలిసేది. ఒకనాడు కొంతకాలం ఇక్కడ చేసరికల్లా కుసుమావతి కాస్త కన్నది. డెలివరీ అయింది. ఒక మగ పిల్లవాడు పుట్టాడు. పిల్లాడు రోజుల పిల్లవాడుగా ఉండగానే ఈవిడ ఏం చేసింది, ఈ పిల్లని రోజు నిఘా వేస్తుండేది. నిద్ర వచ్చినప్పుడు పడుకునేది. ఒకనాటి మధ్యాహ్నం ఎందుకో నిద్రపోయి రాత్రిపూట కొంచెం మెలకుగా ఉండి ఈ గదిలో ఎవరు మాట్లాడుతున్నారో చూద్దామని వెళ్ళి గది దానికి ఉన్న కంతలోంచి చూస్తూ ఉండటం మొదలుపెట్టింది. కాసేపటికి తెలిసింది కుసుమావతి ఒళ్ళో పిల్లాడు పాలు తాగుతున్నాడు. చంటి పిల్లాడిని పెట్టుకుని ఉంది. ఆ మాట్లాడుతున్నవాడు తన కొడుకు. ఈవిడ నిర్ఘాంతపోయింది. ఏమిటి, వాడు ఏనాడో చచ్చిపోయాడు, 6-7 ఏళ్ళ నాడు, 7 ఏళ్ళు అయింది, వాడు ఎట్టా వస్తున్నాడు? ఈ రహస్యం ఏదో భేదించాలనుకుంది ఆవిడ. మర్నాడు ఏం చేసింది, పని మనిషికి ఏదో విషయం చెప్పి తప్పుకుంది. పొద్దున్నే తలుపులు తీసి కుసుమావతి పిల్లాడిని వాళ్ళ అమ్మ దగ్గర పెట్టి పనిలోకి దిగుతూ ఉంటే ఆ పని మనిషి ఏం చేస్తే ఒక పెద్ద కావిడి పెట్టని పట్టించుకొచ్చి, అమ్మగారు నీ గదిలో ఇది పెట్టమన్నారు అని చెప్పి 3 పని వాళ్ళతోటి కావిడి పెట్టని లోపల పెట్టించి ఆ పెట్టిలో ఆవిడ పడుకుంది. రాత్రి అయ్యేసరికల్లా అబ్బాయి వచ్చేసాడు. కుర్రాడు వచ్చేసరికల్లా ఈ తల్లి ఆ కావిడ పెట్టి కంతలోంచి చూస్తుంది. వీళ్ళిద్దరు భార్యాభర్తల్లాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వివాహం కాలేదు కానీ సంతానం కలిగింది. ఈ ఆవిడ ఆగలైపోయింది కొడుకుని చూసేసరికి. ఆ తలుపు పైకి తోసుకుని, నాయన నువ్వే నుట్రా నా తండ్రి, నేను చచ్చిపోను అని గబగబా లేచి బయటకు వచ్చేసింది. కుర్రాడు అన్నాడు, అమ్మా ఎంత పని చేసావమ్మా, 1 నెల రోజులు ఆగుంటే శాశ్వతంగా వెనక్కి వచ్చేసేవాడిని కదా, ఇప్పుడు నేను 7 ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అని ఈ పిశాచాల కథ అంతా చెప్పాడు. ఆవిడది, నేను కాపలా వేస్తాను, పిశాచాలు నిన్ను ఎట్ట ఎత్తుపోతాయి నేను చూడనా, అమ్మ వాటితో నువ్వు చేయలేవు, 1 నెల ఆగుంటే సరిపోయేది, ఇంత పని చేసావమ్మా అంటే ఆవిడేం చేసింది, ఏం పర్వాలేదు పిశాచాలు ఇంట్లోకి రాకుండా నేను కాపలా కాస్తానని వాకిట్లోకి వెళ్ళి ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయి గది చుట్టూతా ఉప్పు పసుపు కుంకాలు అవి పోయిచ్చి కూర్చుంది. కానీ పిశాచాలు అయితే రాల. ఈ కుసుమావతి మొగుడితోటి చాలాసేపు మాట్లాడితే అతను ఏమన్నాడు, అవి నన్ను తీసుకెళ్ళిపోతాయి అంటే, ఏమైంది పోనీ పనే కదా వాటికి చాకిరి, ఇక్కడ చెయ్యట్లా, ఇంతకాలం నుంచి 2 ఏళ్ళుగా గర్భవతిగా అయ్యుండి కూడా మీ అమ్మకి బోల్డ్ పని చేసి పెట్టే కదా, ఆ చాకిరి ఏదో నేను చేస్తా, నువ్వు పిల్లాడిని చూసుకో, ఇక్కడ ఉండు, మా అమ్మని బాగా చూసుకోండి చాలు, నేను వెళ్తానంది అనేసరికల్లా అది ఇలా భర్తని సుఖపెట్టాలన్న దీంతో సరేనని ఒప్పుకున్నాడు. ఆ పిశాచాలు వచ్చేసినాయి రాత్రి కప్పులోంచి దిగి. వస్తే వీడు మారకానికి ఒప్పించాడు, నా బదులు ఈ అమ్మాయి వస్తుంది అని. పిశాచాలు అబ్బాయిని వదిలేసి కుర్రాడిని కుసుమవతిని తీసుకెళ్ళిపోయి, మామూలు చాకరీ కాదు, దాన్ని పీల్చి పిప్పి చేసేసినాయి అవి. మగవాడు బలశాలి చేయగలిగే పని వేరు, ఆడది బలహీనరాలు చేయగలిగే పని వేరు. బాగా కాల్చుకు తినేసినాయి. 7 అంతకుముందు అబ్బాయికి ఒక వెసులుబాటు ఉండేది, రోజుకు 1 గంట ఇక్కడికి రావడానికి. ఈ అమ్మాయికి ఆ వెసులుబాటు అవి ఇవ్వాల. 7 ఏళ్ళు అక్కడ ఉండటమే, అక్కడే ఉంది. 7 ఏళ్ల తర్వాత కుసుమవతి తిరిగి వచ్చేసరికల్లా ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఇల్లంతా సందడిగా ఉంది. మామిడి తోరణాలు, ఓ పక్కన బాజా భజంత్రీలు, మేళాలు తాళాలు బోల్డని ఉన్నాయి. ఓ ఇంత పిల్లాడు తిరుగుతున్నాడు ఇంట్లో, ఏమిటి అని కనుక్కుంటే ఇంటి వారి అబ్బాయికి పెళ్ళి. అమ్మాయి నిర్ఘాంతపోయింది, ఏం చేయాలో తెలియలే. అయితే ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి, అది ఉండాలి అని కనుక్కుంది. ఆవిడ పోయి 2 ఏళ్ళు అయింది. అంటే కుసుమావతి వాళ్ళ అమ్మ చనిపోయి 5 ఏళ్ళు చూసుకున్నారు వాళ్ళు, ఆవిడ పోయింది. తర్వాత ఈ 7 ఏళ్ళు ఫినిష్ అయ్యి కుసుమావతి వచ్చే కాలానికి అతను పెళ్లి చేసేసుకుంటున్నాడు. పని మనిషిని ఉంచుకోవాల్సిన పని ఏముంది వాళ్ళకి? పిల్లాడు లక్షణంగా ఉన్నాడు, నాయనమే పెంచేసింది. 7 ఏళ్ళు వచ్చాయి వాడికి ఇంకా తల్లి అవసరం లేదు. ఆ తల్లి ఎవరో కూడా తెలియదు వాడికి. 4 రోజుల లోపలే వెళ్ళిపోయింది తల్లి. అదే అందరికీ ఊరందరికీ బట్టలు పంచి పెడుతున్నారు. అతనేమో వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తున్నాడు, వాళ్ళ అమ్మేమో చీరలు పెడుతుంది. ఆవిడ చీర జాకెట్టు ఈ అమ్మాయి చేతిలో పెట్టబోయింది. కానీ ఈ అమ్మాయి పుచ్చుకోలే, వద్దులేండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు కుసుమావతిని గుర్తు కూడా పట్ల. 7 సంవత్సరాలు అయింది, ఏం గుర్తుపడతారు? ఆసక్తి లేదు వాళ్ళకి. ముందు తమ పాయాలో సాగిన సంబంధం ఏదో కుదుర్చుకున్నారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఈ కథ చెప్పాడు బేతాళుడు.
ఆ అమ్మాయి ఏది చేసి ఉండొచ్చు, నీ బదులు నేను అక్కడ అనుభవించాను, నేను వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకుని నాకెందుకు స్థానం లేకుండా చేసావని అడగాలి. నా పిల్లాడిని నాకు ఉంచకుండా మీరే ఎట్లా సొంతం చేసుకుంటున్నారని కనుక్కోవాలి. ఈ రెండూ చేయకుండా కుసుమవతి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు మాట్లాడకుండా ఉండిపోయింది అంటే అప్పుడు రాజుగారు చెప్పాడు, కుసుమవతి ఎవరి బాధ్యత అయినా తీసుకునే రకం. వాళ్ళ అమ్మ ఉండగానే ఆవిడ ఏదో ఒక మాదిరి పనిచేస్తూ తన్ని పోషిస్తుండగానే నువ్వు నా కోసం ఏం చేయొద్దు, నేనే నేను చూస్తానని చెప్పింది. ఒక పాకెట్లో కనపడిన కుర్రాడు నాకు సహాయం చెయ్యంటే వాడు ఉండడానికి, ప్రతిరోజు ఉండడానికి వీలుగా గత్తలుపులు తెరిచిపెట్టింది. వాడి గది వాడికి తెరిచిపెట్టింది. నీ గదిలో నువ్వు పడుకో, నీతో నాకు సంబంధం లేదనకుండా అతని దగ్గరికి రా అనగానే అతన్ని సంతోష పెట్టడానికి, పాపం కుటుంబం అవకాశం లేని వాడని వాడిని సంతోషపెట్టింది. సంతోషపెడితే ఏముంది, మగవాళ్ళు బాగానే ఉంటారు, ఆడవాళ్ళకి గర్భాలు వస్తాయి. సంతానం కలిగాక భర్త మళ్ళీ 7 ఏళ్ళు వెళ్తే వెళ్ళాడు, నా ఇల్లు నా వాకిలి నా అత్తగారు నా పిల్లాడు నాకు ఉన్నారని అనుకోకుండా కష్టపడడానికి తనంతట తను అతను అనలా, ఈ అమ్మాయే ఆఫర్ చేసి కష్టపడడానికే పుట్టింది. ఇప్పుడు ఇక్కడున్న ఆ అమ్మాయికి అంతకంటే బెటర్ స్థితి ఏం రాదు, అతను పెళ్ళేలాగో అయిపోతుంది. పని మనిషే ఇక్కడ చిత్కారాలు తింటూ ఎందుకు ఉండటం, ఎక్కడో చోట ఈ కష్టం ఇంకో చోట పడచ్చు అని వెళ్ళిపోయింది. కష్టజీవి. ఆ అమ్మాయి సుఖం కోసం పెళ్లి చేసుకోవాలా, అతనితో కలిసి ఉండాలా, వాడిని సంతోష పెట్టడానికి చేసింది. అదేదో ఇంకో చోట చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతానని, పిల్లాడు ఉంటే ఉన్నాడు వాళ్ళ పిల్లాడు అని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, అంతేనన్నాడు. భేతాళుడికి సమాధానం నచ్చదు. అమ్మాయి అంతే మరి. ఆ గదిలో అతను పడుకుంటాడు, తను వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవచ్చు కదా. అతనికి కంపెనీ ఇవ్వడానికి మాటామంతి లేక కరువాచిపోయి ఉన్న వాడికి కంపెనీ ఇవ్వడం కోసం ఉంది. చివరికి కంపెనీ ఇలా పరిణమించినా ఒప్పుకుంది. అతను ఇంకా ఏం పని చేస్తాడని అతని బదులు పని చేయడానికి ఒప్పుకుంది. చివరికి ఆ కష్టం ఏదో మనమే పడదామని తన దారిని తను వెళ్ళిపోయింది. ఆనందించి నువ్వు మౌనభంగం చేసావు కదా, సమాధానం కరెక్ట్గా చెప్పినా నేను పోతున్నా అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే జయ.